అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా వరుస కార్యక్రమాలతో బాగా అలసిపోతున్నానని, అర్ధరాత్రి వరకు ప్రచారాలు వద్దని 81 ఏళ్ల అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. తాను నిద్రపోవడానికి మరింత సమయం కావాలని, రాత్రి 8 తర్వాత ఎలాంటి ప్రచారంలో పాల్గొనలేనని, అర్ధరాత్రి కార్యక్రమాలు వద్దని పార్టీ ప్రతినిధులకు చెప్పారు. గత వారం రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో జరిగిన సంవాదంలో బైడెన్ తడబడిన సంగతి తెలిసిందే. దాంతో ఆయన ఇంకా రేసులో ఉండటంపై పలువురు గవర్నర్లు అసంతృప్తిగా ఉన్నప్పటికీ ఎవరూ ఆ విషయాన్ని నేరుగా మాత్రం ప్రస్తావించలేదు. ఈ క్రమంలో తాను తడబాటుకు గురైనట్లు స్వయంగా అంగీకరించిన బైడెన్ అందుకు గల కారణాన్ని వెల్లడించారు. తన సిబ్బంది ఎంత వారించినా చర్చకు ముందు తాను పలు విదేశీ పర్యటనలకు వెళ్లానని, దానివల్ల వచ్చిన అలసట కారణంగానే వేదికపై దాదాపు నిద్రపోయినంత పనైందని పేర్కొన్నారు. అందుకే సంవాదంలో సరిగా వాదించలేకపోయినట్లు బైడెన్ వెల్లడించారు. మరోవైపు రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేది తానేనని బైడెన్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీకి డెమోక్రాటిక్ పార్టీ నామినీని తానేనని, నన్నెవరూ తప్పుకోమనడం లేదని వెల్లడించారు. తాను పోటీ నుంచి వైతొలగడం లేదని, తుది వరకు పోరాడతానని బైడెన్ అన్నారు. మనమే గెలవబోతున్నామని, దానికి మీ మద్దతు కావాలని తన మద్దతుదారులను కోరారు. అయితే బైడెన్ ఆరోగ్య పరిస్థితిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన కేవలం 6 గంటలు మాత్రమే పని చేయగలరని ఇటీవలి ఓ నివేదిక వెల్లడించింది. అది కూడా వెలుగు ఉన్నప్పుడే అని తేల్చి చెప్పింది. కాస్తంత చీకటి పడగానే ఆయన తీరులో మార్పు వస్తోందని, ఏ పని చేయలేకపోతున్నారని పేర్కొంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే ఆయన పని చేయగలరని వివరించింది. సాయంత్రం 4 గంటలు దాటితే విపరీతమైన నీరసానికి గురవుతున్నారని, విదేశాలకు వెళ్లాల్సి వచ్చిన సమయంలోనూ ఇదే విధంగా ఇబ్బంది పడుతున్నారని తెలిపింది. ఇదంతా చూస్తుంటే ఆయన మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికైనా ఎక్కువ కాలం పని చేయగలరా లేదా అన్న అనుమానం వ్యక్తమవుతోందని సదరు రిపోర్ట్ తెలిపింది. మరోవైపు ఇప్పటికే ఆయన ప్రవర్తనపై విమర్శలు వస్తున్నాయి. ఉన్నట్టుండి ఫ్రీజ్ అయిపోవడం, ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లడం లాంటివి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. అయితే ఈ విమర్శలపై వైట్ హౌస్ క్లారిటీ ఇచ్చింది. రిపబ్లికన్లు ఎంత నిరాశలో ఉన్నారో కనిపిస్తోందని, దృశ్యాలను వక్రీకరించి ఆ పార్టీకి చెందిన కొందరు వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించింది. అవి చీప్ ఫేక్ వీడియోలని స్పష్టం చేసింది.